Hi friends, today date 10th January 2025. This is T. Rajesh Kumar, Advocate, retired Sub-Inspector and CRPF. 2 days back, తిరుపతిలో జరిగిన సంఘటన చాలా బాధేస్తుంది. దాని గురించి కొంచెం మాట్లాడాలని నేను మీ ముందుకు వచ్చాను. ఇది వరకు గవర్నమెంట్స్ కూడా మనము తిరుపతిలో క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది, సెక్యూరిటీ బాగా ఉండాలి, సెక్యూరిటీ ఎక్స్పీరియన్స్ పర్సనల్ ఉండాలి, మరియు బడ్జెట్కి అనువిధంగా ఉండాలి అనే ఉద్దేశంతో మనము ఇది వరకు గవర్నమెంట్స్కి అనేక రిప్రజెంటేషన్ చేశాము. సెక్యూరిటీ పరంగా తిరుపతి దేవస్థానంలో ఎక్స్ పారామిలిటరీ పర్సనల్ని ఏర్పాటు చేసుకోండి. 100 మంది ఉన్నారు, రిటైర్డ్ అయ్యి మంచి ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఉన్నారు, మంచి బందోబస్తుగా ఉంటారు. ప్రజలకి దగ్గరలో ఉండే ఫోర్సులు ఏదైనా ఉందా అంటే అవి ఓన్లీ ఎక్స్ పారామిలిటరీ ఫోర్స్ పర్సన్లే. 20 సంవత్సరాల నుంచి ఆ పైన ఎన్నో సంవత్సరాల అనుభవంతో పబ్లిక్ని ప్రొటెక్షన్ చేస్తూ, లా అండ్ ఆర్డర్ డ్యూటీని మెయింటైన్ చేస్తూ, పబ్లిక్తో మమేకమై ఎంతో ఎక్స్పీరియన్స్ కలిగిన ఎక్స్ పారామిలిటరీ జవాన్స్ మన రాష్ట్రంలో ఉన్నారు. వాళ్ళని మీరు ఇమ్మీడియట్లీగా ఏ విధంగా కాంటాక్ట్ బేసిస్ కానీ ఏ విధంగా మీరు తీసుకోండి అని నేను అనేక రిప్రజెంటేషన్ సబ్మిట్ చేశాను. కానీ ఈ గత ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం చాలా దురదృష్టకరం. ఈ గవర్నమెంట్లో కొంతమంది అధికారులు కానీ కొంతమంది పొలిటీషియన్స్ కానీ ఇలాంటి దరిద్రుల వల్ల మన రాష్ట్రానికి కానీ ఏదైనా వ్యవస్థకు కానీ ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఈ సన్నాసులు పేరుకి అధికారులనే కానీ కొంచెం కూడా మైండ్ ఉపయోగించరు. ఏ విధంగా ఎక్స్పీరియన్స్ లేని పర్సన్స్ రిక్రూట్ చేసుకుంటారు, వాళ్ళకి జీతాలు లక్షణాల్లో ఇస్తారు, వాళ్ళకు ఫెసిలిటీస్ ఇస్తారు. ఒక్కసారి కూడా ఆలోచించరు. రిటైర్డ్ పారామిలిటరీ జవాన్స్ని తీసుకుంటే కనీసం వాళ్ళకి ఓన్లీ శాలరీనే కాంట్రాక్ట్ బేసిస్ మీద, మిగతా ఫెసిలిటీస్ అన్నీ వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇస్తారు. సిజిహెచ్ఎస్ కానీ ఇంకా వేరే సదుపాయాలు కానీ వీళ్ళకి అవి కూడా ఇవ్వనవసరం లేదు. ప్లస్ ఎక్స్పీరియన్స్ లేని పర్సన్స్ని తీసుకుంటారు. ఎక్స్పీరియన్స్ లేని డిపార్ట్మెంట్ని, పబ్లిక్తో ఎక్స్పీరియన్స్ లేని డిపార్ట్మెంట్ని వాళ్ళు రిక్రూట్ చేసుకుంటారు. వాళ్ళకి ఏ విధంగా ఏంటో కూడా తెలియదు. వాట్ ఈజ్ ద సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ ఫోర్సెస్, వాట్ ఈజ్ ద ఎక్స్ సర్వీస్మెన్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్, వాట్ ఈజ్ ద పారామిలిటరీ ఫోర్సెస్, ఇవన్నీ ఏమీ తెలియవు వాళ్ళకి. సెక్రటేరియట్లో కొంతమంది అధికారులు సన్నాసి వెధవలు, బార్డర్లో కూడా డ్యూటీ చేయని వెధవలంతా వచ్చి అక్కడ చీఫ్ సెక్రటరీ గారికి మిస్గైడెన్స్ ఇస్తూ ఉంటారు. కొంతమంది అధికారులు వాళ్ళ భార్యలు ఉద్యోగాలు చేస్తూ సెక్రటేరియట్లో వాళ్ళ హస్బెండ్లు ఎక్స్ సర్వీస్మెన్ అయ్యి వాళ్ళు మిస్గైడెన్స్ చేస్తూ గవర్నమెంట్కి ఈ వ్యవస్థను నడుపుతున్నారు. ఇది ఎంతో చాలా బాధాకరం. గత 10 సంవత్సరాల నుంచి ఇలాంటి అధికారుల వల్ల, ఇలాంటి కొంతమంది ఎక్స్ సర్వీస్మెన్ అధికారుల వల్ల
ఎక్స్ పారామిలిటరీ జవాన్స్కి చాలా అన్యాయం జరుగుతుంది. ఈ విషయాన్ని పొలిటీషియన్స్ దృష్టికి తీసుకువెళ్ళినా సరే అసోసియేషన్లో యాక్టివిటీ మెంబర్స్ లేకపోవడం వల్ల దీన్ని సరిగా అమలుపరచలేకపోతున్నాం. దానివల్ల అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అందరూ ఏకమవ్వాలి. ఫలానా నేను ప్రెసిడెంటు, వైస్ ప్రెసిడెంటు, సెక్రటరీ, జనరల్ సెక్రటరీ, ఆ డిస్టిక్కి ఈ డిస్టిక్కి నేను ఆన్ని కలిచాను, ఈయన్ని కలిచాను, ఎమ్మెల్యే కలిచాను, మినిస్టర్ని కలిచాను. ఇలా కలిస్తే నీ రిప్రజెంటేషన్స్ అన్నీ ఎక్కడ ఉంటాయి, అన్ని డస్ట్బిన్లో పడేస్తారు. అది తెలుసుకోవాలి. ఎంత చెప్పినా వినకపోతే ఇంకేం చేస్తాను చెప్పండి. ఇలాంటి అజ్ఞానాల వల్ల మన రాష్ట్రంలో పారామిలిటరీ జవాన్స్కి ఏ విధమైన ఫెసిలిటీ లేకపోవడం చాలా దురదృష్టకరం. ఈ విషయాన్ని ఇప్పుడు మనకి తెలంగాణలో స్పెషల్ పోలీస్ ఆఫీసర్ ఏర్పాటు చేశారు. 27,000 ఇస్తున్నారు. మన ఆంధ్ర రాష్ట్రంలో లాస్ట్ గవర్నమెంట్లో నేను రిక్వెస్ట్ చేశాను, ఎస్పీఓ ఏర్పాటు చేశారు. ఆ ఎస్పీఓని కూడా తీసేశారు. ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ వచ్చింది. ఇప్పుడు రాజధాని అమరావతి డిక్లేర్ చేశారు. రాజధాని అమరావతికి కంపల్సరీ ప్రొటెక్షన్ కావాలి. ఇలా ఇప్పుడు తిరుపతి లాంటి ఎక్కువ ప్రదేశాల్లో కంపల్సరీ గవర్నమెంట్కి సెక్యూరిటీ పర్సనల్ కావాలి, ఎక్స్పీరియన్స్ సెక్యూరిటీ పర్సనల్ కావాలి. నాట్ ఏ సెక్యూరిటీ పర్సనల్, ఎక్స్పీరియన్స్డ్ సెక్యూరిటీ పర్సనల్. పబ్లిక్ తోటి మాట్లాడి, పబ్లిక్ తోటి వ్యవహరించి అన్ని విధాలుగా తెలిసిన ఆర్మ్డ్ ఫోర్సెస్ ఈ దేశంలో ఏదైనా ఉంది అంటే అది ఓన్లీ ఎక్స్ పారామిలిటరీ జవాన్స్ ఓన్లీ, పారామిలిటరీ జవాన్స్ ఓన్లీ. ఇది తెలియకుండా ఈ కొంతమంది పొలిటీషియన్స్, కొంతమంది అధికారులు ఈ విధంగా నడుచుకోవడం వల్ల ఎన్నో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. అందువల్ల నేను చెప్పేది ఏంటంటే ఈ గవర్నమెంట్కి ఈ వాయిస్ ద్వారా మీరు ఎక్స్ పారామిలిటరీ జవాన్స్ని యూటిలైజ్ చేసుకోండి. వాళ్ళకున్న అపారమైన ఎక్స్పీరియన్స్ని యూటిలైజ్ చేసుకోండి. కొంతమంది సెక్రటేరియట్లో కొంతమంది అధికారులు మీకు మిస్గైడెన్స్ చేస్తారు. అంటే వాళ్ళకంటే మీకు తెలివి లేకుండా పోతుంది. వాళ్ళు చెప్పిన చెప్పుడు మాటలకే మీరు వింటున్నారు. అంటే మీ జ్ఞానం ఎక్కడ ఉందో ఒకసారి ఆలోచించండి. ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఎక్స్ పారామిలిటరీస్కి ఏదైనా ఫెసిలిటీ ఇచ్చారా? ఇవ్వలేదు. చాలా బాధాకరంగా ఉంది. ఎవడో చెప్పిన అధికారిని మీరు తలూపుతూ మీరు ఎంతో ఎక్స్పీరియన్స్ పర్సన్ని యూటిలైజ్ చేయలేకపోతున్నారు. ఇది చాలా బాధాకరం. అందువల్ల నేను మళ్ళా విజ్ఞప్తి చేసేది ఏంటంటే గవర్నమెంట్కి ఎక్కడ సెక్యూరిటీ, ఏ విధంగా సెక్యూరిటీ కావాలో కంపల్సరీ ఎక్స్ పారామిలిటరీ జవాన్స్ని తీసుకోండి. వాళ్ళకి హయ్యెస్ట్ రిచెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. దేశం నలుమూలలో తిరుగుతారు. అన్ని భాషలు వస్తాయి, అన్ని భాషలు అర్థమవుతాయి. వాళ్ళు ట్యాకిల్ చేయగలరు. కొంతమంది వాళ్ళే పని చేయగలరనే సదుద్దేశము, దుర్బుద్ధి గవర్నమెంట్ అఫీషియల్స్కి మిస్గైడ్ ఇవ్వటం జరుగుతుంది. అలాంటివి మీరు నమ్మకూడదు అని నేను తెలియజేసుకుంటూ గవర్నమెంట్ని వెంటనే ఆంధ్రప్రదేశ్లో ఎస్పీఓ బ్రాంచ్ని ఏర్పాటు చేసి ఎస్పీఓస్ని రిక్రూట్మెంట్ చేయవలసిందిగా నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.